హే గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అయింది. ఎందుకు ఇంత తొందరగా లేసినాం అనుకుంటున్నారు కదా. అరుణ్ చెప్తాడు. చెప్పు చెప్పు. స్కై డైవింగ్ కి వెళ్తున్నాం. ఫింగర్స్ క్రాస్డ్. స్కై డైవింగ్ చేస్తున్నామని స్కై డైవింగ్ చేస్తున్నామని ఇంట్లో తెలీదు. చేసిన తర్వాత చెప్దాం అనుకున్నాము. తన్నులు తిందామని. కొన్ని తిట్లు, కొన్ని దెబ్బలు అన్ని కలిపి ఒకటేసారి తీసుకుందామని చెప్పి. ఆర్ ఎక్సైటెడ్? నిన్న పోయి దూకడం ఏరోప్లేన్ నుంచి. ఫెరారీ వరల్డ్ లో రైడ్ చేసింటేనే పాపం భయపడ్డాడు. ఏమో నువ్వు భయపడలేదా? భయమేసింది. మనిషి అన్నాడు, ఎవడైనా భయపడతాడు. సో రెడీ అవుతున్నా స్కై డైవింగ్ కి. పోయి ఏరోప్లేన్ నుంచి దూకేస్తా. ఏం సేఫ్ గా రీచ్ అవుతా. లెట్స్ గో. హలో చేసినాం. వెనకాల డ్రైవర్స్ అందరు రెడీ అవుతున్నారు. వాళ్ళే మనల్ని మించుకోవాలి ఇప్పుడు. అది ఎక్సైటెడ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా, మేము వెరీ రీసెంట్ గా దుబాయ్కి వెళ్ళామన్నమాట. ఎస్పెషల్లీ ఫర్ స్కై డైవింగ్. దట్టు ఇది కూడా ఎందుకు అంటే, ఈసారి గట్టిగా ఫిక్స్ అయిపోయాము. ఇద్దరు బర్త్డేస్ కి గిఫ్ట్స్ కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ గిఫ్ట్ గా ఇవ్వాలి అని చెప్పి. సో అందుకు ఈసారి నా బర్త్డేకి అరుణ్ నాకు స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ గిఫ్ట్ గా ఇస్తున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి మనకి దుబాయ్ లో ఉంది స్కై డైవ్ అని చెప్పేసి. పామ్ ఎరైనా వ్యూ కోసం అని చెప్పేసి వచ్చాము. సో ఫస్ట్ మనము వెళ్ళంగానే ఈ వీవర్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ అన్నమాట. అంటే ఎమర్జెన్సీ పర్పస్, ఇన్ కేస్ ఏదన్నా అన్ఫార్చునేట్ గా జరిగితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో ఈ స్కై డైవింగ్ కి మేము 3 months ముందే స్లాట్ బుక్ చేసుకున్నాము. డేట్స్ మనము బుక్ చేసుకోవాలి ముందుగానే, ఎందుకంటే స్లాట్స్ లేకపోతే మనం కావాల్సిన డేట్స్ లో కూడా అవైలబిలిటీ ఉండదన్నమాట. సో బెటర్ ఫస్ట్ ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో వన్స్ ఈ వీవర్ ఇన్ఫర్మేషన్ అండ్ మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా బ్యాండ్ ఇస్తారనమాట. ఇది ఒక ఇండికేషన్ దట్ యు ఆర్ రెడీ టు గో అన్నట్టుగా. దాంతో పాటు మనకి ఇక్కడ ఈ స్ట్రైకర్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి ఒక క్లాక్ లాగా అన్నమాట, మన డైవ్ కి ఇంకా ఎంతసేపు ఉంది అని చెప్పేసి. ఈ స్కై డైవింగ్ వచ్చేసి కొంచెం ప్రైజీయే, 65,000 పడ్డది ఒక్కొక్కరికి. ఇది ఎందుకు అంత ప్రైజీ అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో మనకైతే వచ్చేసింది. అన్ఫార్చునేట్ గా మనం వెళ్ళిన రోజున హ్యూమిడ్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ఇలా ఫాగ్ లాగా కనిపిస్తుంది అనమాట. క్లైమేటిక్ కండిషన్స్ అంత ఫేవరబుల్ గా లేవు. మీరు ఒకవేళ పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నా ఓకే అన్నారు. లేదు మేము వెయిట్ చేస్తాము, కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నా కూడా ఓకే అనింటే మేము లేదు, ఎట్లా తిరిగి ఈరోజు కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మాకు నెక్స్ట్ డేనే ఫ్లైట్ అనమాట రిటర్న్ టు ఇండియా. సో ఖచ్చితంగా ఈరోజు కంప్లీట్ చేయాలనేసి వెయిట్ చేస్తున్నాము. వ్యూ చూడడానికి ఎంత ప్లెజెంట్ గా ఉంది కదా, కానీ టెంపరేచర్ అక్కడ అస్సలు అట్లా లేదు. చాలా చాలా వేడిగా ఉండింది. నాట్ ఈవెన్ 10 minutes మనము బయట అస్సలు ఉండలేము. అండ్ దట్టు ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 7:30 అలా అనమాట. బట్ అయినా కూడా ఉండలేకపోయాం. సో వెదర్ కొంచెం ఫేవరబుల్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ బ్యాచ్ మేం కాదు, మేము నెక్స్ట్ వెళ్ళాల్సిన బ్యాచ్. ఐ విష్ మాకు కూడా ఎవరైనా ఇలా వీడియోస్ తీసింటే బాగుండు. బట్ మేమిద్దరం ఒకటే స్లాట్ లో ఉన్నాం కాబట్టి వీ కెనాట్ టేక్ అవర్ ఫొటోస్. అండ్ అన్ని కూడా తీసేసేయాలి, ఇయర్ రింగ్స్, చైన్, రింగ్స్ అన్ని కూడాను తీసేయాలి.
మొబైల్ ఫోన్స్ కూడా మనకు ఒక లాకర్ ఇస్తారనమాట. ఆ లాకర్లో పెట్టేయాలి. సో ఫస్ట్ అయితే వాళ్ళు మనకి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో డైవర్ నేమును మన నేమ్ అసైన్ అయి ఉంటుంది. మనం చూసుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే వచ్చి మనం వెయిట్ చేస్తూ ఉంటే పిక్ చేసుకొని ఈ యాక్సెసరీస్ అన్ని కూడా వేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్, ఎలా డైవ్ చేయాలి, ఎలా మనము గాల్లో ఉన్నప్పుడు పొజిషన్ అనేది పెట్టాలి, బాడీ పోస్చర్ అనేది ఇంపార్టెంట్, అండ్ లెగ్స్ ఎలా పెట్టుకోవాలి, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి అనేది వాళ్ళు కంప్లీట్ గా క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అండ్ దెన్ మోర్ ఓవర్ ఫస్ట్ వాళ్ళు మన హెల్త్ కండిషన్స్ చెక్ చేస్తారు, హైట్ అండ్ వెయిట్ మొత్తం చెక్ చేస్తారు, BMI కూడా చెక్ చేస్తారనమాట. అవన్నీ కూడా సాటిస్ఫై అయితేనే వాళ్ళు మనల్ని పంపిస్తారు స్కై డైవింగ్ కి, లేకపోతే నో, నాట్ అట్ ఆల్. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఈ వ్యాన్ లో మొత్తం 5 మెంబర్స్ డైవ్ చేసే వాళ్ళు ఉంటారు, 5 మెంబర్స్ డైవర్స్ ఉంటారు, అండ్ 5 మెంబర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అనమాట. ఈచ్ పార్టిసిపెంట్ కి వాళ్ళ సపరేట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో మనది నెక్స్ట్ బ్యాచ్ అనమాట. మనకి ఆ స్ట్రైకర్ ఇచ్చారు కదా, అది ట్రిగర్ అయినప్పుడు మనం వెళ్ళాలి కిందికి. సో ఫస్ట్ అయితే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ మనకి ఒక రన్వే ఉంటుంది, అక్కడ ప్లేన్ వచ్చి ఆగితే వీళ్ళనందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఎక్కించి ప్లేన్ కొంచెం బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట మళ్ళీను. సో మీరు చూస్తున్నారు కదా అక్కడ ప్లేన్ ఆగి ఉంది. ఇన్ఫాక్ట్ అది చాలా దూరంగానే ఉన్నింది, జూమ్ చేసి తీసా అనమాట వీడియో. బట్ వీళ్ళు వెళ్తున్నంతసేపు నాకైతే అమ్మో నెక్స్ట్ ఇంకా మనదే కదా అని స్లోగా ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట. సో ఈ స్కై డైవింగ్ వచ్చేసి 1500 మీటర్స్ హైట్ నుంచి మనల్ని డైవ్ చేపిస్తారు. అండ్ అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అనుకోండి హైట్. సో టైం వచ్చేసి అప్రాక్సిమేట్ గా మనము ప్లేన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ల్యాండింగ్ వరకు ఒక 15 to 20 మినిట్స్ ఉంటుంది అంతే. బట్ మీరైతే అస్సలు రిగ్రెట్ అవ్వరు స్కై డైవింగ్ చేస్తున్నందుకు, అండ్ ఆల్సో ఫర్ ద మనీ, బికాజ్ అంత వర్త్ ఉంటుంది ఈ డైవ్ చేసినంతసేపు. నేనైతే లిటరల్ గా ఒక బర్డ్ ఫీలింగ్ లాగా అనిపించింది, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశాను. కాసేపు నాకు నా డైవర్ వచ్చేసి పారాషూట్ కూడా ఇచ్చాడనమాట. ఒక 2-3 మినిట్స్ పారాషూట్ కూడా రైడ్ చేశాను. అండ్ అరుణ్ అయితే సూపర్ డూపర్ ఎంజాయ్ చేశాడు. అందరికంటే ఫస్ట్ మొత్తం ప్లేన్ మొత్తంలో అరుణే ఫస్ట్ అనమాట జంప్ చేసిన తర్వాత ఒక 2 మెంబర్స్ తర్వాత నేను జంప్ చేశాను. లిటరల్ గా నేను చూసాను అరుణ్ ఇట్లా దూకుతున్నది. అమ్మో ఎంత మంచి ఫీలింగ్ తెలుసు అసలు. చాలా మంది స్కై డైవింగ్ ఫస్ట్ జంప్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటుంటారు, బట్ నో, కళ్ళు తెరుచుకుంటేనే మీరు ఆ వ్యూ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ దుబాయ్లో ఇంకొక ప్లేస్లో కూడా స్కై డైవింగ్ ఉంది. అది ఏంటంటే డెజర్ట్ వ్యూ అన్నమాట. అంటే ఇంకా మనం పైనుంచి జంప్ చేసినప్పుడు మొత్తం డెజర్టే కనిపిస్తుంది. కానీ ఈ పామ్ అరేనా అనే ఏరియా ఉంది కదా, ఐలాండ్స్, ఆ వ్యూ కోసమనే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చిందనమాట. అండ్ దట్ మోస్ట్లీ రివ్యూస్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకే బాగా మంచి రివ్యూస్ ఉన్నాయి. చూడండి, చూస్తుండగానే ప్లేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఇంకా స్లోగా ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ మనమే కదా అని చెప్పి. బట్ ట్రస్ట్ మీ, నేను ఎంత భయపడ్డా అంత అస్సలు లేదు. వెళ్ళాము, ప్లేన్లో ఎక్కేసాము, వాళ్ళు చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్, ఇంకా మనకి టైం స్టార్ట్ అవ్వగానే దూకేసాం అంతే. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అన్నట్టుగా ఉన్నింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఆ రోజు మోస్ట్ ఆఫ్ ది డైవ్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే లేడీసే ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. అండ్ డైవర్స్ లో కూడా అమ్మాయిలు ఉన్నారు. నాకైతే సూపర్ డూపర్ ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. అది కదరా ఇట్లా ఉండాలి లైఫ్ అంటే అనేసి. వచ్చేస్తున్నారు పారాషూట్ నుంచి, చిన్న బర్డ్ లాగా ఉన్నారు కదా అసలు. ఒక ఇండియన్ పేరెంట్స్ అయితే వచ్చారు, వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు అని చెప్పేసి. నాకు నిజంగా గ్రేట్ అనిపించింది. అసలు ఎట్లా ఒప్పుకున్నారా బాబు అని. బట్ వాళ్ళ ఫేసెస్ లో టెన్షన్ మేము కల్లారా చూసామన్నమాట. సో మన క్లాక్ అయితే ట్రిక్ అయిపోతుంది. సో నెక్స్ట్ బ్యాచ్ మనదే అన్నమాట, ఇంకెళ్ళిపోవాలి. సో మీరు ఖచ్చితంగా వీడియో ఎంజాయ్ చేస్తారు.
లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hello, welcome to Skyline Dubai. We're getting ready to jump out of an airplane. How are you feeling? Hello, I'm feeling very excited. This is a very big day in my life, and I wanted to do skydiving for sure if I visit Dubai. Here we go. Are you ready? Yes, yes. Okay, you understand all the instructions? Yeah, I'm good to go. Any message for family and friends? I haven't informed my family actually, so I'm sorry for that, and I'll be back in safe. Let's do it. Have fun. See you on the plane, okay? Sends me to the peak without no regret. You got no love without no love. You got no regret without no regret. You got no love. A melody where I belong in this life. Hello, welcome back. Stand up. How was that? Wow, awesome. The best gift ever I have given to myself. Nice. You do it again? Yeah, sure. Amazing. Glad you had fun. Thanks for coming to Skyline Dubai. See you next time. Bye-bye. Come sure do skydiving here in Dubai. There we go. Thank you. See you next Bye-bye. time. All right. Let's go. Come and fly away with me. 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 Don't you be afraid, everything will change. You and I. How was it, my friend? It's excellent, marvelous, awesome. What was the best part? The breeze. Yeah? Yeah. You could jump again one day? Sure.
Thank you so much. థ్యాంక్ యూ. See you next time. Okay, just over here with... Done with the skydiving. చలం అయిపోయినా. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సూపర్ క్రేజీ. అస్సలు మేము భయపడినంత అస్సలు లేదు. చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫైనల్లీ స్కై డైవింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. సూపర్ డూపర్ క్రేజీ ఉండింది. ఇప్పుడు నాకు ఎడిటింగ్ చేస్తున్నా కూడా అమ్మో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మేము ఒక 10 years తర్వాత ఈ వీడియో చూసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. బట్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్, నిజంగా చెప్తున్నాను. సో దోస్ హూ ఆర్ ప్లానింగ్ టు గో టు దుబాయ్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి లైఫ్ టైంలో అన్న చేస్తే ఫర్ ఎవర్ మీరు అది అస్సలు మర్చిపోలేరు అనమాట. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.